ఆస్తి కోసం వదిన ఏకంగా మరిదిని హతమార్చింది. సుపారీ ఇచ్చి మరి దారుణంగా హత్య చేయించడమే కాకుండా రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అంతా చేసి తనకేం తెలియనట్టు మరిది మృతదేహం వద్ద కూర్చొని బోరున ఏడ్చింది. అనుమానంతో తీగలాగితే డొంక కదిలింది. సుపారీ గ్యాంగ్తో కలిసి వదిన చేసిన కిరాతకం వెలుగులోకొచ్చింది. వికారాబాద్ జిల్లాలో జరిగిన ఈ హత్య స్థానికంగా సంచలనం రేపుతోంది. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నావల్గాకు చెందిన మాల శ్యామప్ప అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఊరి గేటు సమీపంలో రోడ్డు పక్కన శ్యామప్ప మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు బంధువులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శ్యామప్ప ఒంటి మీద దెబ్బలను గుర్తించారు. రోడ్డు ప్రమాదం జరిగి ఉంటుందని భావించినా ఒంటి మీదున్న దెబ్బలు అనుమానం కలిగించాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. కూలి పనులు చేసుకునే శ్యామప్పను 4 ఏళ్ల క్రితం భార్య వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇంట్లోని ఓ పోర్షన్లో శ్యామప్ప చెల్లితో కలిసి ఉంటూ ఉండగా మరో పోర్షన్లో అన్న నరసింహలో వదిన సుగుణ ఉంటున్నారు. వదిన సుగుణకు ఓ కిరాతక ఆలోచన వచ్చింది. మరతలు శివమ్మకు ఎలాగో పెళ్లి జరిగితే అత్తారింటికి వెళ్లిపోతుంది. శ్యామప్పను కూడా అడ్డు తొలగించుకుంటే ఆస్తి మొత్తం తమకే దక్కుతుందని భావించింది. మరది శ్యామప్పతో ఆప్యాయంగా ఉంటూనే శ్యామప్ప హత్యకు స్కెచ్ వేసింది వదిన సుగుణ. అదే గ్రామానికి చెందిన కొత్త విజయ్, విశ్వనాథ్, శివకుమార్లతో తన ఆలోచన పంచుకుంది సుగుణ. శ్యామప్పను హత్య చేస్తే 50,000 రూపాయలు ఇస్తానని ఆశ చూపి 10,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చింది. దీంతో నలుగురు కలిసి శ్యామప్ప హత్యకు ప్లాన్ చేశారు. ఈ నెల 3న సాయంత్రం శ్యామప్పకు కాల్ చేసింది సుపారీ గ్యాంగ్. కలిసి మందు వేద్దాం రా అని పిలిచారు. గ్రామ శివార్లోని రాథోడ్ మోహన్ వ్యవసాయ పొలంలో శ్యామప్పతో కలిసి విజయ్, విశ్వనాథ్, శివకుమార్ మద్యం సేవించారు. శ్యామప్పను మాటల్లో పెట్టి ఒక్కసారిగా ముగ్గురు దాడి చేశారు. ముఖంపై పిడుగుద్దులు గుద్ది తీవ్రంగా దాడి చేశారు. టవల్తో శ్యామప్ప మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి చంపారు. ఈ విషయంలో వాళ్ళ వదిన ఆయన సుగుణమ్మ మీద అనుమానం ఉందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఆ రోడ్డుకి కొద్ది దూరంలో ఆ పొలంలో సంఘటన జరిగినట్టుగా ఫస్ట్ కనబడుతుంది. అక్కడ కొన్ని స్ట్రగుల్ మార్క్స్ కానీ, అక్కడ టవల్, రక్తంతో తడిసిన టవల్ అట్లాంటివి కూడా కనపడుతూ ఉన్నాయి. చంపేసి దీన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్టు కనబడుతుంది. పట్టుకొని విచారిస్తే ఆమె నేరాన్ని అంగీకరించింది. వాళ్ళ గ్రామంలో ఉన్న చిన్న ఇంటి స్థలంలో చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉన్నాయి. 4 days బ్యాకే ఇంట్లో కూడా వాళ్ళు కొట్లాడుకోవడం జరిగింది. ఆ విషయంలో ఊళ్ళో కూడా పెద్ద మనుషులు పంచాయతీ చేయడం జరిగింది. ఆయన ఎట్లయినా అడ్డు తొలగించుకోవాలన్న ఉద్దేశంతో అదే గ్రామానికి చెందిన విజయ్, విశ్వనాథ్ అండ్ శివకుమార్ అనే 3 వ్యక్తుల్ని ఆమె సంప్రదించి, మీరు ఎట్లయినా మా మరిదిని చంపేయాలి, అందుకు మీకు 50,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఒప్పందం కూర్చుకుంది. అందులో భాగంగా ముందు ఒక 10,000 రూపాయలు అడ్వాన్స్ వాళ్ళకి ముగ్గురికి ఇవ్వడం జరిగింది. మృతుడి యొక్క మొహంపై పిడిగుద్దులు గుద్దారు. బాగా రక్తగాయాలని, ముక్కులోంచి నోట్లోంచి బాగా రక్తగాయాలు జరిగింది. ఆ తర్వాత అతని గొంతు విసుకడం జరిగింది. గొంతు విసికి కాళ్ళు చేతులు పట్టుకొని గొంతు విసుకడం ద్వారా అతను ఊపిరాడగా చనిపోవడం జరిగింది. మరిది శ్యామప్పను హత్య చేయించిన వదిన సుగుణ మరో మాస్టర్ ప్లాన్ వేసింది. శ్యామప్ప మృతదేహాన్ని రోడ్డు మీద అడ్డంగా పారేయాలని సుపారీ గ్యాంగ్కు సూచించింది. ఏదో వెహికల్ శ్యామప్ప మీదుగా వెడుతుంది, రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని అందరూ అనుకుంటారని భావించింది. సుగుణ ప్లాన్ను అమలు చేసే ప్రయత్నం చేసింది గ్యాంగ్. శ్యామప్ప మృతదేహాన్ని రోడ్డు మీదకు తీసుకువెళుతూ ఉండగా అటుగా వాహనాలు వెళ్లడం గమనించారు. ఎవరైనా చూస్తే దొరికిపోతామని భావించి రోడ్డు పక్కనే శవాన్ని వదిలి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయం అటుగా వెళుతున్న స్థానికులు మృతదేహాన్ని గమనించారు. చనిపోయింది శ్యామప్పగా గుర్తించి అన్న నరసింహులకు సమాచారమిచ్చారు. అప్పుడు సుగుణ కూడా అక్కడికి చేరుకుంది. చేసిందంతా చేసి తనకేం తెలియనట్లు బోరున విలిపించింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని శ్యామప్ప మృతదేహంపై ఉన్న దెబ్బలను చూసి అనుమానించారు. అదే సమయంలో శ్యామప్ప చెల్లెలు శివమ్మ కూడా తన అన్న మృతిపై అనుమానం వ్యక్తం చేసింది. కొన్ని రోజుల క్రితం వదిన సుగుణ తమతో గొడవపడిందని చెప్పింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించారు. క్లూస్ టీమ్ డాగ్ స్వాడ్తో నిందితులను గుర్తించారు. సుపారీ గ్యాంగ్లో ఉన్న విజయ్, విశ్వనాథ్, శివకుమార్లను పట్టుకున్నారు. తీగలాగితే డొంక కదిలినట్లు నిందితులు ముగ్గురు సుగుణ పేరు చెప్పారు. సుగుణ తమకు 50,000 రూపాయలకు సుపారీ ఇచ్చిందని చెప్పడంతో సుగుణను కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. ఆస్తి కోసమే మరిదిని హత్య చేయించానని సుగుణ ఒప్పుకుంది. నిందితులందరినీ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు.